మార్కెటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనే మెథడ్ నేర్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమం నడుస్తా ఉంది. ఇది ఏంటంటే ఇనిషియల్ గా మీకు ఈ సమస్యల గురించి తెలవడానికి మరి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్న తెలవడానికి ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముందు మీ గ్రామాలకు వస్తారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను రిక్వెస్ట్ చేసేదంటే ఆలిమ్ కానీ పిఎంఎఫ్ఎంఈ కానీ అదేవిధంగా డాక్టర్ డెడిస్ ల్యాబ్స్ కానీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం వదిలిపెట్టకుండా మనం నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి ఏ విధంగా సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి యాక్షన్ ప్లాన్ లాగా మనం తయారు చేసుకుని వాళ్ళు పంపించేస్తే వాళ్ళు కొంత అవగాహన ఉండదు. లేకపోతే ఈ రోజు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, దాన్ని మనం ఫాలో అప్ చేయకుంటే ట్రైనింగ్ అంతా కూడా వృధా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ అలీఫ్ అండ్ ఆల్ అదర్ ఏజెన్సీస్ మరి ఈ కార్యక్రమం ఇదే విధంగా ఇంకా ముందు నడిపించడానికి మీరు ఏ విధంగా ఉంటారు, ఇక్కడ ఎవరు సపోర్ట్ స్టాఫ్ ఎవరు ఉంటారు, ఎట్లా అనే దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మీరు కంక్లూడ్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా మరి ఇన్ని రకాల కార్యక్రమం నడుస్తున్నప్పుడు మరి మనందరం కూడా సంఘటితంగా ఇంకొక మాట అన్నాం. మన కరెక్ట్ గారితో మాట్లాడేటప్పుడు ఏంటంటే ఏమన్నామా ఐక్యత. మరి ఈరోజు నాకు ఐక్యత కొరవడం కనిపిస్తా ఉంది. మహిళా సంఘాలలో ఐక్యత కొరవడం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రామ స్థాయిలో చూస్తే ఆవులు వచ్చే పరిస్థితి లేదు. మహిళా సంఘాలు మన ఆ మీటింగ్ వచ్చే పరిస్థితి లేదు. మండల మీటింగ్లకైనా జిల్లా మీటింగ్లకైనా గ్రామ స్థాయి మీటింగ్లకు కూడా ఎందుకు ఇన్ని రకాల మీటింగ్ పెట్టాము. జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య ఈ రోజు ఎలక్షన్స్ నడుస్తుంది. మీ మండలం నుంచి ప్రతి ఒక్క మీ మండల స్థాయి ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా మండల స్థాయిలో మీ వివో స్థాయి అధ్యక్షులందరూ కూడా మండలానికి వస్తున్నారు. మళ్ళీ మీ గ్రామంలో మీ ఎస్హెచ్ఈ లీడర్ ఒకటి ఫస్ట్ అండ్ సెకండ్ లీడర్స్ ఇద్దరు ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరు వచ్చి మీటింగ్ అటెండ్ అవుతా ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఒక మండలానికి ఒక్కరితోటి మీ